ఇప్పుడే చేరండి ఆర్ఎస్ అకాడమీ కర్నూల్లో మీ ప్రిపరేషన్ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా టుడే కరెంట్ న్యూస్లో మొదటిది లోక్సభ స్పీకర్ సంబంధించి ఓం బిర్లా కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం దాంట్లో మొదటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. చాలా ఇంపార్టెంట్. మనకి ఇది పాలిటీ పరంగా ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దీని యొక్క అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు ఈ యొక్క అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. దీంట్లో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది, మొత్తం కూడా 22 మంది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో నియమించడం జరిగింది. అండ్ దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ అయిన బైజయంతియా పాండా గారు అధ్యక్షులుగా, అండ్ లోక్సభ నుంచి 15 మంది అండ్ రాజ్యసభ నుంచి 7 మంది, మొత్తం ఈ కమిటీలో కూడా 22 మంది ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి అంచనాల కమిటీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ అయిన డాక్టర్ సంజయ్ జైస్వాల్ గారు ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో మొత్తం కూడా లోక్సభ సభ్యులే 30 మంది ఉండడం జరుగుతుంది ఈ అంచనాల కమిటీ. అండ్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీకి సంబంధించి అధ్యక్షుడు బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే అనే వ్యక్తి ఈ యొక్క అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది, మొత్తం 30 మందితో సభ్యులు నియమించడం జరిగింది. అంటే లోక్సభ 2026-27 కాలానికి మొత్తం కూడా 4 కమిటీలను నియమించడం జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అండ్ అంచనాల కమిటీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీగా ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి సార్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ప్రభుత్వ రంగ కమిటీలో మొత్తం కూడా 22 మంది ఉంటారు. దీంట్లో లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది ఒక్కొక్క కమిటీలో ఉంటారు. అండ్ దాని తర్వాత ఈ యొక్క అంచనాల కమిటీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ కమిటీలో మొత్తం 30 మంది ఉంటారు. అయితే ఈ అంచనా కమిటీలో మొత్తం లోక్సభ నుంచే 30 మంది ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ కమిటీలో లోక్సభ నుంచి 20 అండ్ రాజ్యసభ నుంచి 10 మంది ఉండడం జరుగుతుంది. అంటే పార్లమెంట్ పునర్నిర్మాణ కమిటీలు మొత్తం 4 కమిటీలు మొత్తం వేయడం జరుగుతుంది. అంటే 2026 నుంచి 27 కాలానికి ఈ కమిటీ నియమించారు. ఇటీవల మనకి ఈ యొక్క లోక్సభ సంబంధించి నియోజకవర్గాల డీలిమిటేషన్ సంబంధించి కూడా కరెంట్ అఫైర్లో రావడం జరిగింది. ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ద్వారా మొత్తం కూడా 850 సీట్లు పెరగబోతున్నాయి. ఈ 850 సీట్లు రాష్ట్రాల నుంచి 815 అండ్ మిగిలిన 35 సీట్లు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉంటుందని కూడా మనకి గతంలో ఈ లోక్సభ డీలిమిటేషన్ లో భాగంగా ప్రకటించారు. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రావడానికి 100% ఛాన్సెస్ ఉన్న కమిటీలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సిక్కిం రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ అంటే పేపర్లెస్ జ్యుడిషియరీ సిస్టమ్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే మన భారత సిజేఐ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రకటించడం జరిగినది. అంటే మొత్తం కూడా ఈ సాంకేతిక విధానంలోనే ఏది మనకి కాగిత రహిత డిజిటల్ పరంగానే న్యాయ వ్యవస్థ నడిచే మొట్టమొదటి రాష్ట్రంగా భారతదేశంలో సిక్కిం రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. అంటే మొదటి ఎలక్ట్రానిక్ ఫైలింగ్, డిజిటల్ డాక్యుమెంట్స్ అండ్ కోర్టు ప్రక్రియలన్నీ సులభతరం చేయడం అండ్ పారదర్శకత, ఆన్లైన్ సేవలు, కేసు స్థితి, తీర్పులు ఇవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అంటే భారతదేశంలో మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ, టోటల్ పేపర్లెస్ జ్యుడిషియరీ సిస్టమ్ ఈ సిక్కిం రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఇదే సిక్కిం రాష్ట్రంలో 2026లో ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ అనేది కూడా ఈ సిక్కిం రాష్ట్రంలో జరగడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్
అండ్ ఎన్ఆర్సిఓ ఈ రెండు కలిసి ఈ ఏదైతే ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ ఉంటుందో దాన్ని నిర్వహించడం జరిగింది 2026. అండ్ ప్రజెంట్ ఈ సిక్కిం రాష్ట్రం యొక్క సీఎం ఎవరున్నారు సార్ అంటే ఓం ప్రకాష్ మాథుర్. ఎవరు సార్ అంటే మనకి ఓం ప్రకాష్ మాథుర్ గారు ఓం ప్రకాష్ మాథుర్ గారు గవర్నర్ గా ఉన్నారు. అండ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ సిక్కిం రాష్ట్రానికి ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అండ్ పేపర్లెస్ ఫస్ట్ న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ ఉంది అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఈ రెండింటికి ఏ రాష్ట్రం సార్ అంటే సిక్కిం రాష్ట్రంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఓకే, భారతదేశ బీమా రంగంలో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% బీమా రంగంలో ఈ యొక్క భారత ప్రభుత్వం ఈ అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 100% ఈ అనుమతి ఇవ్వడం జరుగుతుంది మనకి. ఎందుకు సార్ అంటే ఒకటి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం అండ్ భారత బీమా రంగాన్ని సరళీకరించి ఆధునీకరించడం అండ్ 2047 నాటికి అందరికి బీమాను సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికి సార్ అంటే 2047 నాటికి అందరికి బీమా సౌకర్యాలు కల్పించడం అండ్ ప్రపంచ బీమా ప్రమాణాల అనుగుణంగా దీన్ని తీసుకురావడం కోసం మొట్టమొదటిసారిగా ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ పెట్టుబడులను ఏకంగా 100% అనుమతించిన మొట్టమొదటిగా మన భారతదేశం నిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో 1938 నాటి ఈ యొక్క బీమా చట్టాలు కావచ్చు అండ్ 1956లో వచ్చిన ఎల్ఐసి కావచ్చు అండ్ 1999లో ఏర్పడిన IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ రీసెంట్ గా ఈ సబ్కా బీమా సబ్కా రక్ష వచ్చింది 2025 అనుగుణంగా ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకురావడం జరిగింది. అయితే గతంలో ఎంత ఉండేది సార్ అంటే 74% ఉండేది. ప్రజెంట్ ఈ 74 నుంచి 100% బీమా రంగాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు ఎంత శాతం ఉన్నాయంటే 100%. గతంలో 74% ఉండేది. ఎప్పటికీ అందరికీ బీమా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సార్ అంటే 2047 నాటికి. ఇంకో కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే భారతదేశంలో మొట్టమొదటి ఎల్ఐసి లేదా బీమా జీవిత బీమా కలిగిన మొట్టమొదటి జిల్లాగా మనకి రాజస్థాన్ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది. దాని పేరే ఏంటి సార్ అంటే అల్వార్. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందరికి బీమా కల్పించిన మొట్టమొదటి జిల్లాగా రాజస్థాన్ లోని అల్వార్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఏదైతే మనకి ది SIP కి హైలైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్స్ ఇండియా 2025 పబ్లికేషన్ ఈ డేటాను భువనేశ్వర్ ఒడిస్సాలో ఓకే రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఏంటి సార్ అంటే గతంలో ఎంతమంది స్త్రీలకు ఎంతమంది ఉన్నారు ఏంటి దానికి సంబంధించి స్త్రీ పురుషుల యొక్క నివేదికను 2025లో భాగంగా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీంట్లో మొత్తం 50 రకాల డేటాలను పరిశోధన చేశారు. ముఖ్యంగా దీంట్లో ఏ వేదాన్ని తీసుకున్నారు సార్ అంటే జనాభా అండ్ విద్య అండ్ ఆరోగ్యం అండ్ ఆర్థిక భాగస్వామ్యం లాంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ పురుషులు స్త్రీల సూచికలో భాగంగా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అనేది పెరగడం జరిగింది. గతంలో 2022లో 37.5% ఈ గ్రామీణ మహిళల భాగస్వామ్య కార్మిక శక్తిలో ఉంటే 2025 నాటికి 45.9% పెరిగింది. అండ్ దాని తర్వాత మనకి ఈ యొక్క జనాభా సూచికలు చూసుకుంటే 2017-19లో 1000 మంది పురుషులకు 904 మంది మహిళలు ఉంటే 2021 నాటికి ఏమైంది సార్ అంటే మనకి
917కు పెరగడం జరిగింది. అండ్ దాని తర్వాత శిశు మరణాల విషయానికి వస్తే స్థిరంగా తగ్గుతూ రావడం జరిగింది శిశు మరణాలు కూడా. అండ్ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వైపుకు లింగ సమానత్వం కూడా సాధించడం జరిగింది. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మనకి మాధ్యమిక విద్య వరకు, సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఈ యొక్క ప్రమాణాలు పెరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు ఉన్నత విద్యలో స్థూల నమోదు ఉత్పత్తి చూసుకుంటే 2022-23లో 30.2% ఈ యొక్క మహిళలు ఉన్నారు. అదే 2022-23లో పురుషుల్లో 28.9% ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. స్త్రీ పురుషుల నివేదిక సంబంధించి ఈ యొక్క భువనేశ్వర్ ఒడిశాలో వదలడం జరిగింది. దీంట్లో ఏం సరే శిశు మరణాలు తగ్గాయి, లింగ అసమానతలు పెరిగాయి, ప్రాథమిక విద్య పెరగడం జరిగింది, కార్మిక శక్తి కూడా పెరిగినట్లుగా మనకి ఈ రిపోర్టు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే తమిళనాడు సముద్ర మత్స్య ఉత్పత్తి అండ్ వస్త్ర ఎగుమతిలో మొదటి స్థానంలో నుంచోవడం జరిగింది. ముఖ్యంగా చేపల ఉత్పత్తి చూసుకుంటే మొత్తం 3.57 మిలియన్ టన్నులు ఉంటే గత ఏడాదితో పోలిస్తే 3% పెరిగినట్లుగా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా 97,702 కోట్ల ఆదాయం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ సముద్రపు చేపల్లో మొదటి స్థానం తమిళనాడు, రెండవ స్థానం గుజరాత్ అండ్ మూడవ స్థానం కేరళ. అంటే మొదటి స్థానం ఏది సార్ అంటే తమిళనాడు, రెండవ స్థానం గుజరాత్, మూడవ స్థానం కేరళ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి సార్ అంటే గతంలో గుజరాత్ ఉండేది మొదటి స్థానంలో, ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులు, ఏవైతే వాతావరణ పరిస్థితులు ఉంటాయో అండ్ శక్తి అలాంటి తుఫాను రావడం అండ్ దాదాపుగా వేట నిషేధం అంటే చేపల వేట నిషేధం అండ్ దాని తర్వాత ఆపరేషన్ సింధూర్, ఇలాంటి కారణాల వలన సముద్రపు చేపలలో మొదటి స్థానంలో ఉన్న ఈ యొక్క రాష్ట్రం రెండవ స్థానానికి పడిపోవడం జరిగింది. అయితే వృద్ధి రేట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే మనకి వృద్ధి రేటులో కర్ణాటక అండ్ రెండవ స్థానంలో మహారాష్ట్ర అనేవి ఉండడం జరుగుతుంది. ఇంకా వస్త్రాల ఎగుమతిలో కూడా మొదటి స్థానంలో తమిళనాడు అనేది ఉండడం జరుగుతుంది, రెండవ స్థానం గుజరాత్, మూడవ స్థానం మహారాష్ట్ర అనేది ఉంది వస్త్రాల ఎగుమతిలో. కానీ 2 పాయింట్లు కొంచెం జాగ్రత్త చూడండి. సముద్రపు మత్స్య పరిశ్రమలో తమిళనాడు, గుజరాత్, కేరళ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. గతంలో గుజరాత్ ఉంటే ఈ కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్ అండ్ తుఫాన్ల వలన రెండవ స్థానం చేరింది. అదే చేపల వృద్ధి రేట్లో కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి వస్త్రాల ఎగుమతిలో భారతదేశంలో ఫస్ట్ వేస్తారంటే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర మొదటి నుంచి 3 రాష్ట్రాలుగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే థామస్ కప్ 2026. ఓకే, ఈ థామస్ కప్ లో చూసుకుంటే ఎక్కడ జరిగింది సార్ అంటే డెన్మార్క్ అనే దేశంలో జరగడం జరిగింది. ఈ డెన్మార్క్ లో జరిగిన ఈ థామస్ కప్ 2026లో భారతదేశం మొత్తం కూడా 4 కాంస్య పతకాలు సాధించడం జరిగింది. అంటే బ్రాంజ్ మెడల్ 4 వచ్చింది. అయితే గతంలో కూడా మన భారతదేశం 1952 అండ్ 1955 అండ్ 1979 3 సంవత్సరాల్లో కూడా ఏం చేసింది సార్ అంటే భారతదేశం విజయం సాధించడం జరిగినది. ఓకే, దాని తర్వాత ఈ కాంస్య పథకంలో టాప్ లో ఉన్న దేశం ఏది సార్ అంటే ఫ్రాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా ఫైనల్ చేరి టైటిల్ సాధించిన మొదటి దేశం ఏది సార్ అంటే ఫ్రాన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ థామస్ కప్ అనేది మొట్టమొదటిసారిగా 1948-49లో ప్రారంభం అవడం జరిగింది. ఈ థామస్ కప్ 1982 నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ థామస్ కప్ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. థామస్ కప్ లో భారతదేశం మొత్తం 4 కాంస్య పతకాలు గతంలో 1952, 55, 79లో సాధించింది. థామస్ కప్ లో ఫైనల్ చరిత్ర సృష్టించిన దేశం ఏదంటే ఫ్రాన్స్. ఓకే, థామస్ కప్ 1948-49లో మొదటిగా ప్రారంభించారు. 1982 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు థామస్ కప్ ను నిర్వహించడం జరుగుతుంది.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మిజోరం అనే రాష్ట్రం ఒక కొత్త యాప్ ని తీసుకురావడం జరిగింది. ఏ సార్ అంటే ఖువారెల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాప్ పేరు ఏంటి సార్ అంటే ఖువారెల్ అనే యాప్ ని తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం తీసుకొచ్చింది సార్ అంటే మిజోరం. ఏ రాష్ట్రం సార్ అంటే మిజోరం అనే రాష్ట్రం తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ మిజోరం అనే రాష్ట్రం ఈ ఖువారెల్ అనే తీసుకొచ్చిందంటే ఈ యొక్క విపత్తు సంబంధించి ఏదైతే విపత్తులు వస్తూ ఉంటాయో అండ్ వరదలు వస్తుంటాయో వాటిని రియల్ టైంలో వాటిని ఏంటంటే ప్రజలకు తెలియజేసే విధంగా, అలర్ట్ చేసే విధంగా ఈ మిజోరం అనే రాష్ట్రం ఖువారే అనే యాప్ ని తీసుకురావడం జరిగినది. అంటే ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా ఆన్లైన్ లో తొందరగా దాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను ఖువారెల్ అనే యాప్ ను తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రజెంట్ మిజోరం అనేది మనకి భారతదేశం యొక్క ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ఏది సార్ అంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్తగా ఇది రావడం జరిగింది. ఏంటి సార్ అంటే రూసోమ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేశీయ ఇంజనీరింగ్ పద్ధతి. అంటే రూసోమ్ అంటే ఏంటి సార్ అంటే మనకి ఇది మొత్తం కూడా మ్యాన్ మేడ్ అని, అంటే ఎలాగైతే వెదురు బొంగులు ఉంటాయో ఈ వెదురు బొంగుల ద్వారా అక్కడ వంతెనను నిర్మించడం జరుగుతుంది. అంటే శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క సిక్కిం రాష్ట్రంలో ఎలాగంటే దాన్ని ఒక వెదురు బొంగులతో మొత్తం కూడా ఒక వంతెనను నిర్మించడం జరుగుతుంది. ఇది యునెస్కో మరియు సిక్కిం ప్రభుత్వం మధ్య ఒక భాగస్వామ్యం జరిగింది ఈ రూసోమ్ అనే దేశీయ టెక్నాలజీకి సంబంధించి. ముందుగా చూసుకుంటే దీన్ని ఎక్కడ సార్ అంటే ఖంగేచెన్ జోంగా అనే బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాంతంలో దీన్ని కట్టడం జరిగింది. ఏ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని డిజైన్ చేస్తారు సార్ అంటే లెప్చా అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రూసోమ్ అనే దేశీయ ఇంజనీరింగ్ పద్ధతి లేదా టెక్నాలజీ ఏదైతే ఈ వెదురు బొంగులతో కట్టిన వంతెన ఏ ట్రైబల్ ఇచ్చేసారు సార్ అంటే లెప్చా. ఎక్కడ సార్ అంటే సిక్కింలోని ఖంగచెన్ జోంగ్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ లో దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అంటే విపత్తు ప్రమాదాలను తగ్గించడం కోసం అండ్ రియల్ టైంలో వాతావరణ మార్పులకు సంబంధించి దీనిని వెదురు బొంగులతో నిర్మించే విధంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎస్ సార్ అంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఇది 2.0 నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో మొత్తం 36 రాష్ట్రాలు స్టేట్స్ అండ్ యూటీస్ ఉంటే దానిలో 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో దీన్ని భాగస్వామ్యం చేశారు. అయితే ఈ యొక్క మిగిలినవి 28 రాష్ట్రాలలో 27 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఆ పాల్గొనని 28వ రాష్ట్రం ఏది సార్ అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, దాని తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు 8 ఉంటే ఆ 8 కేంద్ర పాలితలు 2 పాల్గొనలేదు. ఒకటి ఏంటి సార్ అంటే ఢిల్లీ అండ్ రెండవది ఏంటి సార్ అంటే చండీగఢ్. ఇక్కడ గమనించవలసినది గుర్తుపెట్టుకున్నానా, ఈ యొక్క పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో మొత్తం కూడా 36 రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల్లో 33 పాల్గొన్నాయి. ఈ 33లో పాల్గొనే రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ఈ 8 కేంద్ర పాలిత 2 కేంద్ర పాలిత పాల్గొనలేదు, ఢిల్లీ అండ్ చండీగఢ్. ఓకే, దీని ప్రకారం భారతదేశంలో 2,59,867 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే దీంట్లో మొదటి స్థానంలో ఉన్న ఓకే రాష్ట్రం ఏది సార్ అంటే త్రిపుర. ఓకే, ఈ త్రిపుర అనేది మొత్తం కూడా 943 పంచాయతీలు అంటే దాదాపుగా 80% గ్రామీణ సంస్థలు దీంట్లో పాల్గొన్నాయి. రెండవ స్థానం ఏముంది సార్ అంటే కేరళ అనే రాష్ట్రం 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, 10%. అండ్ 3వ స్థానంలో ఏముంది సార్ అంటే ఒడిస్సా అనే రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే దేశంలోనే అత్యంత ఉత్తమైన పనితీరు ఇచ్చేసిన ఈ యొక్క పంచాయతీ ఏది సార్ అంటే జుగల్ కిషోర్ నగర్ గ్రామ్ కమిటీ. ఇది త్రిపురలో ఉండడం జరుగుతుంది. దేశంలోనే
ఒక దేశంలోనే ఏది ప్రతిభ కనబరిచిన పంచాయతీ ఏదంటే జుగుల్ కిషోర్ నగర్ గ్రామ కమిటీ అనేది త్రిపుర రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. దేశంలోనే నంబర్ 1 గా ఉండడం జరుగుతుంది. అంటే పంచాయతీ సమగ్ర అభివృద్ధిని దీంట్లో ఇచ్చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున జాతీయ జెండాను ప్రదర్శించారు. ఓకే, ఎక్కడ ప్రదర్శించారు సార్ అంటే స్వరాజ్ ద్వీప్. ఓకే, దీనిని పాత పేరు ఏంటి సార్ అంటే హవేలాక్ ఏదైతే ఉంటుందో ఈ హవేలాక్ అనే దీవి లేదా స్వరాజ్ దీవిలో ఈ యొక్క జెండాను ప్రదర్శించారు. ఈ జెండా యొక్క కొలతలు ఎంత సార్ అంటే 60x40 ఉండడం జరుగుతుంది. ఓకే, మొత్తం కూడా దీనిని 200 మంది ఈ స్విమ్మర్స్ అంటే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో శిక్షణ పొందిన స్విమ్మర్ లేదా ఈ యొక్క డ్రైవర్లు ఎవరైతే ఉంటారో దీన్ని ప్రదర్శించడం జరిగినది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లేదా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున జెండా. ఓకే, ఇంకా అండమాన్ నికోబార్ దీవుల విషయానికి వస్తే భారతదేశంలో మొత్తం కూడా 8249 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినది ఏ సార్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ అని చెప్పవచ్చు. ఇదే అండమాన్ నికోబార్ ఐలాండ్ చూసుకుంటే మనకి ఇక్కడ రాధార్ నగర్ బీచ్ అనేది కూడా ఉంటుంది. అండ్ అత్యధిక బయోస్ఫియర్ రిజర్వ్ కలిగినది. బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉండడం జరుగుతుంది మనకి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున జెండా ఎక్కడ ప్రదర్శించారంటే అండమాన్ నికోబార్ దీవుల్లో. అది మనకి 60x40 పొడవుతో ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, NH48 పైన NH48 నేషనల్ హైవే 48 కి సంబంధించి ఓకే మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో బారియర్ టోల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ సార్ అంటే మల్టీ లైన్ ఫ్రీ ఫ్లో బారియర్ లెస్ టోలింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దీనిని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అయిన నితిన్ గడ్కరీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇది ఏంటి సార్ అంటే మనకి ఏదైతే నంబర్ ప్లేట్ ఉంటుందో ఈ నంబర్ ప్లేట్ ని స్కాన్ చేసి మనకి డైరెక్ట్ ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క టోల్ ఫీని పంపించడం జరుగుతుంది. మనం ఎలాగైతే టోల్ ఫీని ఆగి చెల్లిస్తామో అలా కాకుండా డైరెక్ట్ గా ఎప్పుడైతే మనం టోల్ ని దాటుతామో ఆటోమేటిక్గా మన నంబర్ ప్లేట్ ని స్కాన్ చేసి మనకు పంపిస్తుంది. పంపించిన తర్వాత 72 అవర్స్ లో మనం చెల్లించకపోతే ఆ టోల్ ఫీకి రెట్టింపు అవ్వడం జరుగుతుంది కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఒక వేగవంతమైన టెక్నాలజీని NH48 లో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇది ఏంటి సార్ అంటే సూరత్ అండ్ బరూచ్ అనే గుజరాత్ దగ్గర ప్రారంభించడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన ఈ అప్డేట్. ఓకే, ప్రతిరోజు కూడా మేము అప్డేట్ అందిస్తూనే ఉంటాము. ఓకే, ఇది టుడే జరిగిన న్యూస్. రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. RS అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.